యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకంతో దేవుడు మాట్లాడాడు, మనతో మాట్లాడుతున్నాడు. తన ఆత్మని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దర్శనాలు కళల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు, మాట్లాడు. ఈ రాత్రి కాల సమయంలో వాక్యమైనటువంటి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. మన దేవునికి ఒక మంచి పేరు ఉంది, ఆయన వాక్యమైనటువంటి దేవుడు. యోహాను సువార్త 1:1 అందరికి తెలుసు. ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుని వద్ద ఉన్నది, ఆ వాక్యమే. In the beginning there was a word, the word was with God, the word was God. ఆదిలో వాక్యం ఉందట, శబ్దం ఉందట. ఆ శబ్దమే శరీరధారిగా లోకానికి వచ్చింది. ఆది శబ్ద బ్రహ్మస్వరూపము మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారు. The word came into flesh and dwelt among us. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం, మనతో నివసించింది. ఆ నివసించినటువంటి వాక్యమే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మహమ్మదీయులు యేసుక్రీస్తు ప్రభువారిని కలిమితుల్లా అంటారు. కలిమితుల్లా అంటే అర్థం ఏంటంటే వాక్యమైనటువంటి దేవా అని పిలుస్తారు వాళ్ళు. యేసయ్యను అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడు. మన భారతదేశంలో స్వామి వివేకానంద అనేటువంటి ఒక తాత్వికుడు ఉన్నాడు, ఫిలాసఫర్. చాలా మందికి యవనస్తులకి రోల్ మోడల్గా ఉంటాడు ఆయన. స్వామి వివేకానంద స్వామి అని పిలుస్తారు ఇప్పటికీ కూడా ఆయన్ని. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆది శబ్ద బ్రహ్మ స్వరూపం, ఏ వాక్యం అయితే శరీరధారిగా లోకానికి వచ్చిందో ఆ శరీరధారిగా వచ్చినటువంటి ఆది శబ్ద బ్రహ్మ స్వరూపము ఎవరో కాదు, జగద్రక్షకుడు యేసుక్రీస్తు అని ఆయన అంటాడు. ఈరోజు నేను అంటాం, మీరు అంటాం, అది పెద్ద ప్రత్యేకత కాదు. కానీ ఒక హిందువు పెద్ద, ఒక హైందవ తాత్వికత యేసయ్యని ఈ విధంగా అర్థం చేసుకున్నాడు. ఆయన వాక్యమైనటువంటి దేవుడు, ఆది శబ్ద బ్రహ్మస్వరూపం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రాసిన పుస్తకాలు నేను చదివాను. ప్రబోధ రత్నాకరమైన పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ విధంగా ఆయన అన్నాడు. ఏమనంటే, ఇఫ్ ఐ వర్ ఇన్ ద డేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐ షుడ్ హ్యావ్ వర్షిప్ జీసస్ నాట్ విత్ మిల్క్, నాట్ విత్ వాటర్, బట్ ఐ షుడ్ హ్యావ్ వర్షిప్ జీసస్ విత్ మై హార్ట్స్ బ్లడ్ అన్నాడు. అర్థం చెప్తాను తెలుగులో. నేనే గనక యేసుక్రీస్తు ప్రభు యొక్క సమకాలికున్నైతే, ఇఫ్ ఐ వర్ ద కాంటెంపరర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువుకి నేనే సమకాలికున్నైతే, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన టైంలో నేను కూడా పుట్టి ఉండినట్లయితే, నేను ఆయన్ను ఆరాధించే విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన పాదాలని పాలతోనో నీటితో కాదు, ఆయనకి పాదార్పణం చేసి ఆయన ఆరాధించటం. నా గుండెను కోసి గుండెలోంచి పారుతున్న రక్తముతో ఆయనకి పాదార్పణం చేసి ఆయన ఆరాధిస్తాను. అంతటి పరిశుద్ధుడు భూమి మీద నడిచిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. గట్టిగా చప్పలు కొట్టగలరా మీరు? యేసయ్య దైవత్వాన్ని అంత ధైర్యంగా ప్రపంచ దేశాలకు చెప్పినటువంటి వాడు స్వామి వివేకానంద. ఆయన గురించి పరీక్షించాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి. పుణ్య పురుషులు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. విశ్వదాభిరామ మొదటిది ఏంటి చెప్పండి? ఉప్పు కప్పు రంబు. పెద్దోళ్ళు అనండి, చిన్నోళ్ళు నేను అడగను. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వీరవేమ. అవును, పురుషులందు పుణ్య పురుషుడు, పురుషులందు పరిశుద్ధ పురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చప్పలు కొట్టండి. నాలో పాపం ఉంది మీద స్థాపించగలరని చెప్పినటువంటి వాడు, కామ క్రోధ లోభ మోహ ఆశ్చర్యాల్ని జయించిన వాడు, పవిత్ర నామధేయుడిగా లోకంలో పిలువబడినటువంటి వాడు, పాపం ఊహల్లో కూడా రానివ్వనటువంటి వాడు, జన్మ కర్మ పాపాలను జయించిన వాడు యేసునాథుడు ఒక్కడే. హల్లెలూయా. అందరు బట్టే ఆ యొక్క పద్యం